బీజేపీలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఒక గుడ్ న్యూస్ అయ్యా మీ అందరికి. జర మీకు వేరే ఫోటో చూపిస్తాను. మీకు బీజేపీలో ఉన్న కార్యకర్తలందరికీ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఎప్పటి నుంచో చర్చ, ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీలకు ఒక సాకు, బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, తన్నుకుంటారని ఒక అపవాదు ఉండే. వాస్తవానికి అదంతా నిజమే అనే చర్చ కూడా కార్యకర్తలో ఉండే. మరి ఎవరిద్దరి మధ్య అంటే అది బండి సంజయ్ గారి పైన, దాంతోపాటు ఈటల రాజేందర్ గారి పైన, వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసాలను, వాళ్ళ లోపల ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటిని క్లియర్ చేసింది. క్లియర్ చేసి నిన్న ఇద్దరు మా లక్ష్మణ ఇంట్లో చిన్న సమావేశాలకి ఏర్పాటు చేసుకున్నట్టుంది. సో ఇక్కడ ఇట్లా బండి సంజయ్ గారు దాంతోపాటు ఇట్లా అల్లుకొని ఒక ఫోటో దిగిరు. ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకున్న అందరూ పాపం ఎక్కడ పోతారేమో. అంటే ఎప్పటి నుంచో వాస్తవానికి డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చూస్తే అర్థమైపోతుంది. మరి ఏం చెప్పిరో ఏం కాదో తెలియదు. ఫైనల్ గా ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీని జోడద్దు లెక్క ముందరు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. ఇంకా బీజేపీలో ఉన్న కార్యకర్తల ఫోన్లలో నిన్న మొత్తం ఈ స్టేటస్లే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో అంటారు, కుటుంబంలోనే ఒక్కొక్కరికి ఒక పని చేయాలంటుంది, ఇంకొకరికి ఇంకో పని చేయాలంటుంది, ఒక కుటుంబంలోనే. సో జాతీయ పార్టీ దేశంలోనే చాలా రాష్ట్రాలు, మెజారిటీ రాష్ట్రాలు అధికారుల పార్టీ, ఓ ఇద్దరు నాయకుల మధ్య అంతర్గత కలహాలు ఉండడం అనేది చాలా సర్వసాధారణమే కావచ్చు. కానీ రాష్ట్రంలో అధికారం రావడానికి అడ్డుకట్టలు వేస్తూ ఉంది ఆ వైర్యం అనేది. సో ఫైనల్ గా సెంట్రల్లో ఉన్న నితిన్ నవీన్ గారు, ప్రస్తుత అధ్యక్షుడు, ఆయన చొరవ తీసుకొని మా లక్ష్మణన్నను ముందర పెట్టి వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. అది కలిసిరని అర్థమైపోతాం. ఇక్కడ నుంచి కలిసి పనిచేద్దాం, కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం, రాజకీయంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని స్ట్రాంగ్ చేద్దాం, ఎట్లయినా సరే రేపు 2028లో బీజేపీని అధికారంలోకి తేవడానికి పనిచేయాలని చెప్పేసి ఇద్దరు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం ఒక సమాచారం. సో అది వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. సో ఈ వార్త దాదాపుగా ఇలా అన్ని పత్రికల్లో వార్త వస్తున్నది. ఇక నమస్తే తెలంగాణ అంటే రాయపోవచ్చు, వాళ్ళు నచ్చని వార్త కాబట్టి రాయలేదు. కానీ ఇది ఈనాడు పత్రిక. బండి సంజయ్, ఈటల రాజేందర్తో మాట్లాడుతున్న అభయ్ పాటిల్ చిత్రంలో కె లక్ష్మణ్ గారు, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి అంటారు. ఇక బండి సంజయ్, ఈటలకు భాజపా అధిష్టానం స్పష్టీకరణ అంటే ఇద్దరికి క్లియర్ గా చెప్పేసింది, నాయన ఇప్పటి నుంచి కయ్యాలు పెట్టుకోకురే భయ్, ఏదనుని పార్టీ కోసం పనిచేయరు, కలిసి పనిచేయరే భయ్ అని చెప్పి ఇద్దరికి చాలా కరాఖండిగా చెప్పింది. ఇక కె లక్ష్మణ్ నివాసంలో సయోధ్య కుదిర్చిన అభయ్ పాటిల్ గారు, సో విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్లకు భాజపా అధిష్టానం సూచించింది. పలు సందర్భాల్లో వారి మధ్య విభేదాలు బహిర్గతమైన నేపథ్యంలో అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. సయోధ్య కుదిర్చేందుకు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జు అభయ్ పాటిల్ను రంగంలోకి దింపింది. మొత్తానికైతే ఇద్దరి అగ్రనాయకులను, వాళ్ళ మధ్య ఉన్న విభేదాలను క్లియర్ చేసే ప్రయత్నం చేసి ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ముందరు వాడని కోరుకుంటారు. సో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త చాలా రోజుల నుంచి డిస్టర్బ్ అవుతున్న న్యూస్ ఇదే. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో తెలంగాణ ప్రజలు 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, అంటే 56 అసెంబ్లీ స్థానాల్లో అధికారం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇచ్చిన అవకాశానికి ఇంకో 4-5 సీట్లు కలిపితే కథం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇట్లా ఇట్లా రొట్టె చేయించినట్టు, మంచిగా రొట్టె చపాతీ చేస్తే 2 పచ్చలు చేసినట్టు సరి సమానం పంచిరు 8-8. వాళ్ళేమో ప్రతిసారి అపవాదు, ఈటల రాజేందర్ గారికి బండి సంజయ్ గారికి మధ్యలో పంచాలని బట్టగాల్సి మీద తీసుకో. ఈ పడిపడనోడు, ఈ లెఫ్టిస్టులు ఎవరైతే మా నల్లికుట్ల రగ్గాన్ లాంటి దొంగలరో అసవంటి వాళ్ళు బజార్లకు వచ్చి మాట్లాడు. సో అన్నిటికీ పులి స్టాప్ పడ్డది. అందరి నోర్లకు మూతేసి ఒకటే దెబ్బకు. కానీ కలిసి పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చారు. ఆ అవకాశాన్ని వాడుకోకుండా మీరు తనుకదత్తారు మీకు మీరే. సో దానికి ఫుల్ స్టాప్ పడ్డది. మరి ఇకనైనా బీఆర్ఎస్తో పాటుగా, లేదంటే బీఆర్ఎస్ కంటే ఇక అధిక మోతాదులో ప్రజా సమస్యల పైన కొట్లాడితే ఏమైనా అవకాశం ఇస్తారు. ఇక మేము లోపల తింటాం, బయటలో వంతాం అంటే ఇది కాని పని. సో ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క సమస్యను లేవనెత్తాలి, ప్రజల పక్షాన కొట్లాడాలి. అప్పుడు ప్రజలు ఏమైనా ఆశీర్వదిస్తారు. అది ఒక వార్త.